నమస్కారం అండి. నా పేరు డాక్టర్ విమలాకర్ రెడ్డి. నేను కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్లో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని, లాప్రోస్కోపిక్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ని. గత 7 సంవత్సరాలుగా ఒక మంచి 10 మందితో కూడిన డాక్టర్ల బృందం మా టీంలో ఉంటుంది. సో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఎటువంటి అంటే నేను ఇప్పుడు ఒక చెప్పబోయే కేసు చాలా రేర్ కేసు అండి. ఒక 30 years old అబ్బాయి సిద్దిపేట టౌన్ నుంచి వచ్చాడు. స్కూల్ టీచర్ కొడుకు. సో ఒకరోజు సడన్గా నొప్పి రావడం జరిగింది. ఆ నొప్పి వచ్చిన తర్వాత ఎక్కడో లోకల్ డాక్టర్కు చూయించుకున్నారు. తర్వాత ఏదో ప్రాబ్లం అని మా దగ్గరకు వచ్చారు. అప్పుడు చూస్తే అల్ట్రాసౌండ్లో తెలియలేదు, ఒక మనిషికి విపరీతమైన నొప్పి ఉంది కానీ ఏం తెలియట్లేదు, అంతగా కడుపు చూస్తే సాఫ్ట్గా ఉంది అంటే చాలా డేంజరస్గా భావించాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. యూజువల్గా కడుపు నొప్పి బాగున్నప్పుడు కడుపు ఉబ్బిపోవడము, కడుపు టైట్గా కావడము ఇది జరుగుతుంది. అలా జరిగితే మనకు కొంతవరకు సంతోషం. అలాంటిది ఏం లేకుండా అంటే మేమంటాం సైన్స్ తక్కువగా ఉండి సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే నొప్పి తీవ్రంగా చెప్తాడు కానీ కడుపు చూస్తే సాఫ్ట్గా ఉంటుంది, ఈవెన్ మోషన్ కూడా పోయి ఉన్నాడు. అట్లాంటి పరిస్థితిలో ఒక సిటీ స్కాన్ చేయడం జరిగింది. సిటీ స్కాన్ చేస్తే మనకు యూజువల్గా పెద్ద రక్తనాళాలు ఒక అయోటా అంటే గుండె నుంచి వచ్చే పెద్ద రక్తనాళం కడుపులో ఉన్న అన్ని అవయవాలకు చిన్న చిన్న రక్తనాళాల ద్వారా ఇస్తుంది. అంటే సీలియాక్ ట్రంక్, సుపీరియర్ మీసెంట్రిక్ ఆర్టరీ అండ్ ఇన్ఫీరియర్ మీసెంట్రిక్ ఆర్టరీ అనే ఈ 3. సీలియాక్ ట్రంక్ అనేది ఏదైతే ఫస్ట్ వచ్చేది అది లివర్కు, స్ప్లీన్కి, స్టమక్కు కొంత భాగం చిన్న పేగుకి ఇస్తుంది. తర్వాత SMA సుపీరియర్ మీసెంట్రిక్ ఆర్టరీ ఉంటుంది. అది 90% కాదు, ఆల్మోస్ట్ 95% చిన్న పేగుకి అండ్ ఒక 10 to 20% ఆఫ్ పెద్ద పేగు కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఇక మిగతా పెద్ద పేగులంతా ఇన్ఫీరియర్ మీసెంట్రిక్ ఆర్టరీ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మూడిట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది SMA అంటే సుపీరియర్ మీసెంట్రిక్ ఆర్టరీ. అంటే పెద్ద పైప్ లైన్ నుంచి వచ్చే 3 పైప్ లైన్లలో రెండో పైప్ లైన్ గురించి మనం మాట్లాడుకుంటాం. అది కంప్లీట్గా బ్లాక్ కావడం జరిగింది ఆ పేషెంట్కి. బ్లాక్ ఒక రక్తనాళం ఎలా బ్లాక్ అవుతుంది? 2 రకాలుగా. అక్యూట్ థ్రాంబస్ అంటే ఏంది? రక్తపు గడ్డగట్టు ఉండాలా, లేదా వయసు పెద్దగా ఉన్న వాళ్ళు, బీపీ, షుగర్ అట్లాంటి గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆ రక్తనాళం స్లోగా కూడుకపోయి దాంట్లో సడన్గా ఏదైనా క్లాట్ అయినప్పుడు కావచ్చు. స్లోగా కూడుకపోయినప్పుడు మన సృష్టిలో ఎట్లా అంటే ఏదైనా స్లోగా జరిగినప్పుడు దాన్ని కంపెన్సేట్ చేయడానికి పక్క నుంచి చాలా రక్తనాళాలు అనేవి జరుగుతుంటాయి, డెవలప్ అవుతూ ఉంటాయి. అలాగే ఏదైనా కానీ మన నేచర్లో ప్రతి దానికి స్లోగా జరిగేదానికి దాన్ని కంపెన్సేట్ చేయడానికి దాని వివిధ మార్గాలు డెవలప్ అవుతాయి. అదే అక్యూట్గా సడన్గా జరిగిన దానికి ఎప్పుడైనా కానీ ఎటువంటి మిగతా రక్తనాళాలు అనేవి రావడం జరగదు. అట్లాంటప్పుడు ఏమవుతుంది? అది సప్లై చేసే చిన్న పేగు అంతా నల్లగా మారిపోయి గ్యాంగ్రీన్ అంటాం. మా భాషలో గ్యాంగ్రీన్ అంటే ఏంటి అని అంటే ఒక ఏరియాకి అది వేలు కావచ్చు, లివర్ కావచ్చు, పేగు కావచ్చు, ప్యాంక్రియాస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక అవయవానికి రక్తం సప్లై తగ్గిపోయినప్పుడు ఆ అవయవం చెడిపోవడం అనేది జరుగుతుంది. దాన్ని వైద్య పరిభాషలో గ్యాంగ్రీన్ అంటాం. అదే తెలుగులో కాళ్ళలో జరిగితే వ్రణాలు ఏదో అంటారు. సో అప్పుడు ఏమవుతుంది అంటే చిన్న పేగు అంతా చెడిపోవడం జరిగింది. చెడిపోయి చిన్న పేగు మామూలుగా 5 నుంచి 6 మీటర్లు ఉంటుంది. 5 నుంచి 6 మీటర్ల ఒక్క 50 సెంటీమీటర్లు, ఒక 45 నుంచి 50 సెంటీమీటర్లు కాకుండా మిగతా 5.5 మీటర్ల పేగు కంప్లీట్ చెడిపోవడం జరిగింది. ఇలా జరిగినప్పుడు యూజువల్గా ఏం చేస్తాం? మేము ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చి వాళ్ళని లోపలికి పిలిపియడం. యూజువల్గా నర్సింగ్ హోమ్లో అయితే లోపలికి పిలిపించి చూపిస్తారు. కానీ మేము ఏం చేస్తామంటే ఫోటోలు వీడియోలు తీసుకొని వాటిని బయటికి తీసుకుపోయి ఇగో చూడండి మీకు 5 నుంచి 6 మీటర్ల పేగుంది, అందులో ఆల్మోస్ట్ 95% చెడిపోయింది, ఇంకా వీళ్ళు బతికే అవకాశం లేదు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు 2 ఆప్షన్స్ ఇస్తాం. మిగిలిన దాన్ని బయటికి పెట్టేసి ఆ చెడిపోయిందంతా తీసేసి వాళ్ళకు TPN అంటే మనం తినలేము, ఎందుకంటే తిన్నా కానీ అది ఒక క్షణంలో బయటకు వచ్చేస్తుంది. పేగే లేదు, ఇంతే పేగు 50 సెంటీమీటర్లు కాబట్టి జీర్ణం కావడము అది బాడీకి వంట పట్టడం అనేది జరగదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే బయట నుంచి శక్తి ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే TPN అంటాం, టోటల్ పెరెంటరల్ న్యూట్రిషన్ అంటాం. అంటే మనం తినేదే బయట రక్తనాళాల్లోకి ఎక్కించడం జరుగుతుంది.
సో ఆ ఆప్షన్ ఉంటుందండి. లేకపోతే వదిలేస్తే ఇంకొక 24 to 48 అవర్స్లో ప్రాణం పోతుందని చెప్తాం. అయితే మా దురదృష్టమో అదృష్టమో కానీ పేషెంట్ వాళ్ళ తల్లి తండ్రి చాలా ఓల్డ్ ఏజ్, ఈ పిల్లోడు 30 అయినా మేబీ లేట్ కిడ్ అయి ఉంటారు. సో చాలా ఓల్డ్ ఏజ్, వాళ్ళకి ఏం మేము చెప్పింది అర్థం కావట్లేదు. వాళ్ళు ఎవరికో ఫోన్ చేస్తే వాళ్ళకు కూడా సరిగ్గా వీళ్ళు ఒక్కటే ఒక మొండి ధైర్యంతో సార్ ఫస్ట్ అయితే ఆపరేషన్ చేయండి అన్నారు. సో మేము అనుకున్నాం యూజువల్గా 100 మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తే 90% మంది వద్దు సార్ ఇక క్లోజ్ చేసి రండి, దాన్ని మూసేసి రండి, మా కర్మ ఎలా ఉంటే అలా అవుతుంది. కానీ వీళ్ళు ఏమన్నారంటే చేయమన్నారు. సో మేము ఎప్పుడైనా కానీ పేషెంట్ వీల్ ప్రకారమే, ప్రతి వైద్యుడు 1% ఛాన్స్ ఉన్నా కానీ ఆ ఛాన్స్ తీసుకొని ఒక ప్రాణాన్ని కాపాడడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాం. సో మేము అప్పుడు క్లోజ్ చేసి దీన్ని జెజునాస్టమీ అంటాం, పేగును బయటపెట్టి వచ్చేసాం. వచ్చిన తర్వాత టీపీఎన్ పెట్టాం. యూజువల్గా ఏమవుతుందంటే టీపీఎన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ టీపీఎన్కి సంబంధించిన కాంప్లికేషన్స్, ఇంత పేగు ఖరాబు కావడం వల్ల బ్లడ్లోకి ఇన్ఫెక్షన్ పాకడం వల్ల అది కూడా ప్రాణాన్ని ఒక వారం రోజుల్లో తీస్తుంది. కానీ ఈ పిల్లగాడు మంచిగా 1 వీక్లో బాగా సెటిల్ అయ్యాడు, బాగా అయ్యాడు. అప్పుడు టీపీఎన్ పెట్టి పంపించాం. అలా టీపీఎన్ 2 months పెట్టిన తర్వాత అప్పటిదాకా ఎటువంటి కాంప్లికేషన్ అంటే అడపాదడప ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, కొద్దిగా కిడ్నీ ప్రాబ్లం రావడం జరుగుతుంది. అయినా వాళ్ళు బాగా నిష్టగా వచ్చి చేయించుకుంటే తర్వాత ఏం చేశామంటే మా వైద్య పరిభాషలో ఎప్పుడో బుక్కుల్లో చదువుకుంది, ఎక్కడ చేయడం జరగదు. దీనికి ఇప్పుడు పేగు లేదు కాబట్టి 2 ఆప్షన్స్, అయితే ఇంటెస్టైనల్ ట్రాన్స్ప్లాంట్ చేయాలా లేదా ఇంటెస్టైనల్ లెంతనింగ్ చేయాలి. అంటే ఇంటెస్టైనల్ 50 సెంటీమీటర్లు ఉన్నదాన్ని మినిమం 1 మీటర్కి తీసుకురావాలి. మనిషి బతకాలంటే మినిమం 1 మీటర్ ఉండాలి. లేదంటే దాన్ని షార్ట్ బోవల్ సిండ్రోమ్ అంటారు. అంటే ఈ పేషెంట్ ఎట్లాగో షార్ట్ బోవల్. అప్పుడు లెంతనింగ్ ప్రొసీజర్ స్టార్ట్ చేసాము. ఆ పేషెంట్కు 3 times లెంతనింగ్, అంటే ఒక్కొక్కసారి 10 ఇలా ఉన్న ట్యూబ్ను జిగ్జాగ్గా కట్ చేస్తూ లెంత్ చేస్తూ దాన్ని మళ్ళీ ఆస్టమీ అంటే జెజునాస్టమీ పెట్టుకుంటూ పోతే 3 సిట్టింగుల్లో ఆ పేషెంట్ది 100 సెంటీమీటర్ అంటే 1 మీటర్ దాకా వచ్చింది. మళ్ళీ దాన్ని పెద్ద పేగుకు కలిపి కుట్టడం జరిగింది. ఆ పేషెంట్ బాగా మంచి జీవితాన్ని గడుపుతున్నాడు. అంటే ఇలా కన్సిక్యూటివ్గా 2 కేసెస్ యూజువల్గా యంగ్స్టర్స్లో వచ్చినప్పుడు ఇంత ధైర్యంగా ఇవన్నీ చేయడం జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళ బాడీ కొంతవరకు సహకరిస్తుంది. సో దీన్ని మేమేమంటామంటే ఇంటెస్టైనల్ లెంతనింగ్ ప్రొసీజర్ అంటారు. అంటే స్టెప్ ప్రొసీజర్, సీరియల్ ట్రాన్స్వర్స్ ఎంటరోప్లాస్టీ అంటారు. సీరియల్ అంటే కంటిన్యూగా, ట్రాన్స్వర్స్ అంటే ట్యూబ్ ఇలా ఉంటే ఇలా కట్ చేయడం, ఎంటరోప్లాస్టీ అంటే ఇంటెస్టైన్ను లెంత్ చేస్తున్నాము అని. దీన్ని స్టెప్ ప్రొసీజర్ అంటారు. ఇలా స్టెప్ ప్రొసీజర్లో లాస్ట్ 1 yearలో 2 పేషెంట్లు చేయడం వల్ల 2ని మేము కాపాడగలిగాం. అంటే ఎప్పుడైనా నేను దీని ద్వారా చెప్పగలుగుతుంది 2 విషయాలు. ఒకటేంటి అని అంటే ఒక పేషెంట్కు సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నాయి కానీ సైన్స్ అంటే లక్షణాలు ఎక్కువ కనపడుతున్నాయి కానీ కడుపు చూస్తే సాఫ్ ఉందంటే చాలా సీరియస్గా తీసుకోవాలి. సిటీ విత్ యాంజియోగ్రామ్, ఐవి కాంట్రాస్ట్, ప్లేన్ సిటీలు చేయకూడదు. నెక్స్ట్ ఇమ్మీడియట్గా పెద్ద సెంటర్ పోయి సూపర్ స్పెషలిస్ట్ కలవడానికి చూడాలి. అండ్ యంగ్ పేషెంట్ అయితే ఇలాగా ఇంటెస్టైన్ లెంత్ చేసే అవకాశము. అండ్ మేము ఇప్పుడు ఇండియా మొత్తంలో ఒక 10 నుంచి 12 ఇంటెస్టైనల్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా జరిగినాయి. నెక్స్ట్ ఇంటెస్టైనల్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి లాస్ట్ క్షణం వరకు హోప్ వదిలిపెట్టకుండా ప్రయత్నిస్తే ఎవరినైనా కాపాడొచ్చు. అది నేను చెప్పదలుచుకున్నాను. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.